బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను కాసేపట్లో విచారణకు హాజరవ్వాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఆయన ఏసీబీ నోటీసులపై స్పందించారు. తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. కార్ రేస్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని కొట్టివేయాలంటూ ఇప్పటికే కేటీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పు వెలువడక ముందే ఏసీబీ విచారణకు పిలిపించడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ బయలుదేరి ఏసీబీ ఆఫీస్ కి చేరుకునే అవకాశమైతే కనిపిస్తోంది. నందినగర్లోని కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి ఏసీపీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, కేటీఆర్ ఏసీపీ కార్యాలయానికి బయలుదేరారు. కేటీఆర్ తో పాటు లీగల్ టీం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? ఈ ఫార్ములా కేసు విచారణకు రావాలని చెప్పేసి కేటీఆర్ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే జస్ట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏసీబీ కార్యాలయం కేటీఆర్ చేరుతున్నారు. ఆయన లీగల్ టీమ్ తో పాటు కేటీఆర్ ఈ విచారణకు సిద్ధమయ్యి ఏసీబీ కార్యాలయం చేరుతున్నారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ తరఫున వాదనలు కానీ అదేవిధంగా ఏసీబీ తరఫున వాదనలు కానీ హైకోర్టులో కూర్చున్నాయి. ఆ కేసుకు సంబంధించి తీర్పును హైకోర్టు రిజర్వ్ పెట్టింది. అయితే ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం నందినగర్ నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుతున్నారు. ఆయన లీగల్ టీమ్ తో పాటు ఆయన కూడా ఈ విచారణకు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ ఫార్ములా రేసు బాలకిషోర్ స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డు చేసిన అధికారులు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు కేటీఆర్ ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే అగ్రిమెంట్ ఎవరు చేశారు, అగ్రిమెంట్ సంబంధించిన ఫైల్స్ పై ఎవరు సంతకాలు చేశారు, నిధులు బదలాయించి చేయమని చెప్పేసి మీరేమైనా
ఫైల్స్ మీద సంతకాలు చేస్తారా, ఎవరికి ఆదేశాలు ఇచ్చారు, ఆ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి మీకు ఏమన్నా తెలుసా అంటే ఆర్థిక శాఖ అనుమతి కానీ అదేవిధంగా కేబినెట్ అనుమతి లేకుండా మీరు ఎలా ఈ ప్రొసీడింగ్స్ చేయమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏసీ అధికారులు కేటీఆర్ అడిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ కేసు వ్యవహారంలో ఫార్ములా యూనిట్కి సంబంధించి 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ద్వారా దాదాపు 55 కోట్ల రూపాయలు ఎస్ఎల్ సంస్థ బదిలీ చేశారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులన్నీ బదలాయించారు కాబట్టి ఏసీబీ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన విచారణ అంటే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం చెప్పారు. కాబట్టి విచారణ నిర్వహించవచ్చు, దాంట్లో విచారణకు సహకరించాలని చెప్పేసి నేపథ్యంలో ఈ రోజు విచారణకు రమ్మని చెప్పేస్తున్నారు. ఈ విచారణ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం 10:30కు ఈ విచారణ అనేది ప్రారంభమవుతుంది. ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారించనున్నారు. ప్రధానంగా ఈ నిధులకు సంబంధించి ఏదైతే స్టేట్మెంట్ దానికి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంటే ఈ విచారణ అనేది ఎంతసేపు కొనసాగుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మొన్న ఎవరైతే ఫార్ములా రేస్ వ్యవహారంలో దానికి దాదాపు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ విచారణ ఎంతసేపు సాగుందనేది చాలా కీలకంగా మారనుంది. అదేవిధంగా ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ కూడా రంగంలో దిగడంతో ఈడీ అధికారులు రేపు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకైతే హాజరయ్యారు. మరోవైపు రేపటి విచారణ కూడా ఆయన సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అయితే రేపు విచారణకైతే ఆయన హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏసీబీ విచారణ అయితే మరికొద్ది సేపట్లో అంటే ఇప్పటికే ఆల్రెడీ కేటీఆర్ అక్కడ చేరుకున్నారు. అలాగే రామ్ నరేష్ A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ని విచారించడానికి ఏసీబీ కూడా సుదీర్ఘ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. దానకిషోర్ ఇచ్చిన దాని ప్రకారం అంటే ఇప్పటి వరకు అసలు ఏ ఒప్పందాలు జరిగాయి, ఎవరి పాత్ర ఏంటి, ఫోన్ చాటింగ్ ఇట్లా అన్ని కూడా ఏసీబీ ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసుకుని దాని ప్రకారమే కేటీఆర్ ని విచారించే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ కేసు ప్రధానంగా ఎవరైతే ఫిర్యాదుదారు దిగాడో దానకిషోర్ ఆధారంగానే ఈ విచారణ అంతా కొనసాగుతుంది. ప్రధానంగా ఆయన ఏసీబీ అధికారులకు ఎస్ఎండీ ద్వారా నిధులు బదలాయింపు జరిగింది, దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి సమాచారం ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో A1 గా కేటీఆర్ పేర్లు, అదేవిధంగా A2 గా అరవింద్ కుమార్ లు, అదేవిధంగా A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ దీంట్లో కీలకంగా ఉన్న అంశాలు ఏంటంటే 55 కోట్ల రూపాయలు ఈ నిధులు బదలాయింపు జరిగింది. ఈ బదలాయింపు వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అంటే ఈ ఫైల్స్ కీలకంగా ఉన్నాయి. ఏదైతే ఈ అగ్రిమెంట్స్ ఉన్నాయో ఎస్ఈఓ సంస్థకు అదేవిధంగా హెచ్ఎండిఏకి మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ జరిగాయి, వాటిలో ఎవరెవరు ఆ ఫైల్ సంబంధించి కీలక ఆధారాలు ఏసీబీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి ఆ ఫైల్ ఆధారంగా అగ్రిమెంట్ కి సంబంధించిన ఫైళ్లు అదేవిధంగా నిధులు బదలాయింపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎస్ఈఓ సంస్థకి నిధులు బదలాయింపు జరిగారు. ఈ బదలాయింపు అనేది ఎలా జరిగింది ఏంటంటే ఆధారాలు అనేది ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ ఆధారాలను బేస్ చేసుకుని ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కార్యాలయం అదేవిధంగా మన తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంతమంది టీఆర్ఎస్ నేతలను ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయింది. ప్రస్తుతం కార్యాలయం పరిసరాల్లో మొత్తం దాదాపు పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఈ పరిసర ప్రాంతాలకు ఎవరు రాకుండా చూడాలని చెప్పేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ కోర్టులు అదేవిధంగా ఏసీబీ కార్యాలయం చుట్టూ మోహరించారు. ఈ ఏసీబీ కార్యాలయానికి దాదాపు 500 మీటర్ల పరిధిలో కూడా మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో బంజారా ఏసీబీ కార్యాలయం చుట్టుపక్కల మొత్తం పూర్తిగా పోలీసులు అసలు నిబంధనలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు, రేపు ఈడీ విచారణకు కూడా రావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మరి రేపు ఈడీ విచారణకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోందా? మనకి ఇప్పుడు అందుకున్న సమాచారం ప్రకారం ఏసీబీ విచారణ అనేది సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఏసీబీ విచారణకు తాను హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఏసీబీ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. విచారణకు అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయన లీగల్ టీమ్ తో చర్చించి అంటే ఏ అంశాలపై సమాధానం ఇవ్వాలి, నేతల్లో సమాధానం ఇవ్వకుండా ఉండాలనేది లీగల్ టీమ్ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. కాబట్టి ఆ సమాచారం ఆధారంగానే ఆయన విచారణకి హాజరయ్యారు. ఆయన లీగల్ టీమ్ తో పాటు ఆయన ఏసీబీ కార్యాలయం లోపల కూడా వెళ్ళడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. అయితే ఈడీకి సంబంధించి రేపు విచారణకు రావాలని చెప్పేసి ఇది నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఈడీ విచారణకు A3గా ఉన్న
అరవింద్ కుమార్ గానీ డిఎంఎల్ఏ గానీ మాకు సమయం కావాలి తర్వాత వస్తామని చెప్పడంతో ఈడీ అధికారులు వాళ్ళు 8-9 తారీఖులో రావాలని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అయితే రేపు కేటీఆర్ విచారణకి హాజరయ్యే మాత్రం కొంత సందిగ్ధంగా ఉంది. అంటే ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మనకు సమాచారం అవుతుంది. కేవలం ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేస్తుంది కాబట్టి ఇది ఏసీబీ విచారణ అనేది కీలకంగా ఉంటుంది. ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది దాన్ని బట్టి రేపు ఈడీ విచారణకు హాజరు కావాలా లేదా అనేది లీగల్ టీం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉండేది తెలుస్తుంది. భూనా అలాగే A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా నేను జరిగిందంతా చెప్తాను, నన్ను ఈ అరెస్టు నుంచి తప్పించాలి అని చెప్పి కూడా ఆయన కోరుతున్నట్లుగా కూడా తెలిసింది. మరి రేపు విచారణకి హాజరయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా నరేష్? అంటే ఈ కేసు వ్యవహారంలో నిధులు బదలాయింపు అనేది కేటీఆర్ ఆదేశాల మేరకు తాను చేశానని చెప్పేసి ప్రతి A2గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయన క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రేపు యాక్చువల్ గా ఆయన 3వ తారీఖు విచారణకు హాజరు కావాల్సింది. అయితే తనకు సమయం కావాలని చెప్పేసి అడిగిన నేపథ్యంలో అంటే తర్వాత తన విచారణకు వస్తానన్నప్పటికీ ఈడీ అధికారులు మాత్రం 8వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయనకు మరోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. 8-9 ఈ తేదీల్లో A2, A3 విచారణకు రావాలని చెప్పి తప్పనిసరిగా రావాలని చెప్పేసి అధికారులు అయితే ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చారు. కాబట్టి అరవింద్ కుమార్ 8వ తారీఖు విచారణకు హాజరవుతారా లేదనేది కొంత సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే అంటే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందో దాని ఆధారంగానే ఇప్పుడు ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ విచారణ అనేది ప్రధానంగా ప్రమాణ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే నిధులు బదలాయింపు జరిగిందో ఇది ప్రమాణ నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీనికి సంబంధించి ఈడీ ఫోకస్ పెట్టింది. అయితే ఏసీబీ కేసు మాత్రం ఈ నిధుల బదలాయింపు కానీ అగ్రిమెంట్ కానీ అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందనే దాని మీద ఏసీబీ విచారణ జరుగుతుంది. అయితే ఇప్పటికే అంటే ఏసీబీ విచారణ అనేది కీలకంగా ఉంది. దీనికి సంబంధించి హైకోర్టులో ఒక తీర్పు రిజల్ట్ లో ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు కనుక వస్తే మాత్రం ఈడీ విచారణ అనేది వీళ్ళు హాజరు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా సమయం కోరుతున్నట్టు మనకు సమాచారం ఉంది. అంటే ఈ తీర్పు వచ్చేసి కేసు కొట్టివేస్తే ఈడీ విచారణకు అంటే హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరోవైపు ఒకవేళ హైకోర్టు తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే మాత్రం ఈడీ విచారణకు తప్పనిసరిగా వీళ్ళంతా హాజరు కావాలి. అయితే A2గా ఉన్న అరవింద్ కుమార్ మాత్రం ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదు. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తన నిధులు బదలాయింపు చేశారు, దాంట్లో తన ప్రమేయం ఎక్కడా లేదు, నాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను దీంతో A1గా అంటే ఇప్పటికే A1గా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పేసి ఏసీబీ కానీ ఇటు ఈడీ అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ ని ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు 35 ప్రశ్నలు సిద్ధం చేశారు అని చెప్పి మనకి న్యూస్ అయితే వస్తుంది రామ్ నరేష్. మరి వాటికి కేసీఆర్ ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? వాస్తవాలు చెప్పే అవకాశం ఉంది, ఎందుకంటే గతంలోనే చెప్పారు నేనే ఇచ్చాను, నేనే విడుదల చేయమని చెప్పానని కూడా గతంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది కదా. ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న వ్యవహారం ఏంటంటే ఎవరైతే ఈ వ్యవహారానికి సంబంధించి దానకిషోర్ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ ఆధారంగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్ అనేది స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి అంటే అసలు ఈ ఫార్ములా రేస్ వ్యవహారం అంటే హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పేసి ఎవరు డెసిషన్ తీసుకున్నారు, దానికి సంబంధించి ఎవరు ప్రొసీడింగ్స్ అన్ని అంటే ఈ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ అంటే ఎఫ్ఈఓ సంస్థ అగ్రిమెంట్ లో ఎవరెవరు చేస్తున్నారు, దాంట్లో కేటీఆర్ పాత్ర ఏంటి, ఆయన ఏ ఫైల్స్ మీద సంతకాలు చేశారు, ఆ తర్వాత నిధులు బదలాయింపుకు సంబంధించి హెచ్ఎండిఏతో ఎవరు అగ్రిమెంట్ చేస్తారు, ఆ ఫైల్కి సంబంధించి ఎవరు సంతకాలు పెట్టారు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఏసీబీ అధికారులు ప్రతి ఒక్క ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ ఆధారాల బేస్ చేసుకొని ఈ రోజు కేటీఆర్ ను విచారిస్తున్నారు. దాదాపు ఈ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆయనకు సంబంధించి దానకిషోర్కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నందుకు దాదాపు 7 గంటల సమయం ఏసీబీ అధికారులు తీసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు కేటీఆర్ విచారణ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా దీంట్లో ఏంటంటే అగ్రిమెంట్ మీద సంతకాలు ఎవరు చేశారు, ఆ తర్వాత నిధులు బదలాయింపు చేసేందుకు ఫైల్ ఎవరు పంపించారు, ఆ ఫైల్ లో ఎవరు సంతకాలు చేశారు, కేటీఆర్ సంతకాలు చేశారా లేదనేది అడగనున్నారు. అదేవిధంగా అరవింద్ కుమార్ నిధులు బదలాయింపు చేయమని చెప్పారు కాబట్టి ఆయనకి ఎవరు చేస్తారు లేదా అంటే ఫైల్ ఎవరైనా పంపించారా అంటే కేటీఆర్ ఏమన్నా ఫైల్ పంపించారా, దాంట్లో ఎవరైనా సంతకాలు చేశారా అనే అంశాలపై కేటీఆర్ ను కూలంకషంగా విచారిస్తున్నారు. ఆ తర్వాత ఎఫ్ఈఓ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి వాళ్ళ రిటర్న్ గా ఏమన్నా పంపించారా లేదా, అక్కడ నుంచి ఎఫ్ఈఓ సంస్థ నుంచి వీళ్ళకి నిధులు అందాయి అనేది ఏమన్నా ప్రూఫ్ వచ్చిందా లేదా, ఆ తర్వాత
ఈ నిధులు బదలాయింపు చేసిన తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. అంటే పునర్వసతికి సంబంధించి అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ అగ్రిమెంట్ సంబంధించి ఆ అగ్రిమెంట్ సంబంధించి సంతకాలు ఎవరు చేశారనే దానిపై కీలకంగా ఉంది. దీనికి సంబంధించిన అన్ని ప్రశ్నలు కేటీఆర్ అడిగే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే కేటీఆర్ తో పాటు లీగల్ టీం ఎవరెవరు ఏసీపీ ఆఫీస్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది రామ్ నరేష్. ప్రస్తుతానికి అయితే కేటీఆర్ తర్వాత ఆయన పర్సనల్ లీగల్ టీం ఎవరైతే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదిస్తున్నారో వారందరూ టీం కూడా ఇప్పటికే ఏపీ కార్యాలయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వ సమాచారం ప్రకారం కేటీఆర్ అయితే లోపలికి వెళ్ళారు. ఆయన సంబంధించి లీగల్ టీం ఎందుకంటే ఆ లీగల్ టీం ఇంకా లోపలికి అనుమతించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏపీ కార్యాలయం దగ్గర కేటీఆర్ వాహనం పక్కన లీగల్ టీం వాహనం కూడా మనం లోపలికి వెళ్తున్న విజయం తీసుకోవచ్చు. అంటే చేస్తున్నారు లీగల్ టీం ఎలా చేస్తారా లేదనేది మనకి కొంత ప్రశ్నార్థంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే లీగల్ టీం తో లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ కార్యాలయం లోపల ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. కేసుకు సంబంధించి విచారణ సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో లోపలికి అంటే వెళ్ళి తాను సమాధానం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కేసులో రాజకీయ కుట్ర తప్ప ఎలాంటి ఆధారాలు ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ వచ్చిందో అది చెల్లదు అని చెప్పేసి ఆయన ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నిధులు బదలాయింపు చేయమని చెప్పి కానీ ఆదేశాలు చెప్పి స్పష్టం చేస్తున్న ఏసీబీ అధికారుల విచారణలో కీలకంగా మారలేదు. అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా చాలా మంది పోలీసుల్ని మోహరించడం కూడా జరిగింది. ఈ అక్రమ అరెస్టులు కూడా చేశారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అయితే మండిపడుతూ ఉన్నారు. కొంతమందిని బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సో ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రామ్ నరేష్? ఇప్పటికే ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఎమ్మెల్యే పార్టీ పరిస్థితి రెడ్డి ఉన్నారో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది ఔజారస్తులు చేసి వాళ్ళని అదుపులో తీసుకున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవేళ ఏసీబీ విచారణకు సంబంధించి ఏదైనా అవంతరాలు జరిగితే ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా ఏసీబీ వస్తారు కాబట్టి చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి దానికి చెప్పేసి భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలు మాజీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భారీ ఎత్తున తెలంగాణ భవన్ కు అయితే చేరుకుంటారు. ఎర్రపల్లి దయాకర్ రావు అదేవిధంగా కృష్ణమతి రాథోడ్ ఎమ్మెల్సీ రవీందర్ వీళ్ళంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికొంతమంది నేతలు కూడా తెలంగాణ భవన్ చేరుకున్న తెలంగాణ భవన్ పరిసరాల్లో పూర్తిగా పోలీసులు మోహరించారు. ఎవరైనా భవన్ నుంచి వచ్చి అంటే ఆందోళన రోడ్డుపై ఆందోళన చేస్తే మాత్రం వాళ్ళని ఎమ్మటే అదుపులో తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.
ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవడానికి ఈ రోజు కేటీఆర్ నందినగర్లోని తన నివాసం వద్ద నుంచి ఏసీబీ కార్యాలయానికైతే చేరుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు విచారణను ఎదుర్కోబోతున్నారు కేటీఆర్. ముఖ్యంగా ఆయన ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఈ విచారణ ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ని విచారించడానికి కూడా ఏసీబీ అధికారులు చాలా కసరత్తే చేశారు. దాదాపు 35 ప్రశ్నలు సంధించడానికి సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎవరెవరితో జరిగాయి, ఫోన్ రికార్డింగ్ అలాగే ఈమెయిల్స్ ఆధారంగా కూడా కేటీఆర్ ని ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. గత నెల 28నే ఈడీ కూడా జనవరి 7వ తారీఖున విచారణకు రావాలి అని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి రేపు ఈడీ అధికారులు ఎదురుగా విచారణకు హాజరవుతారా లేదా తెలియాలనంటే ఈ రోజు ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ ఎలా బదులిస్తారో అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇక A2గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను అన్ని జరిగిందంతా చెప్తాను, దయచేసి నన్ను అరెస్టు చేయకుండా చూడాలి అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కేటీఆర్ చెప్పిన ఆదేశాల ప్రకారమే మేము చేశాం గానీ మాకు ఎటువంటి తప్పు తెలియదు, కేటీఆర్ ఆజ్ఞలు పాటించాము అని చెప్పి కూడా అరవింద్ కుమార్ అంటూ ఉన్నారు. ఇక A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఎల్లుండి విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాము ఏసీపీ ఆఫీస్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏసీబీ విచారణ ఎదుర్కోబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏసీపీ ఆఫీస్ కు కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ ఈ రోజు విచారణను ఎదుర్కోబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి A1 గా ఉన్నటువంటి కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు చెప్పండి, కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికైతే కేటీఆర్ చేరుకున్నారు. కొన్ని ప్రశ్నలు సంధించడానికి కూడా ఏసీబీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? I'm in touch with